ఫ్రెండ్స్ ఇది ఇంకో బ్యాచ్ అండి. అదే రోజు ఫీడ్ చేసిన బ్యాచ్ ఇది. యాక్చువల్‌గా ఈ డాగ్స్ అన్నీ నేను ప్రతిరోజు వెళ్ళేసరికి అన్నీ ఉండవండి. కొన్నుండి కొన్ని అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. ఆ రోజు మేబీ 3 డేస్ నుండి నేను వెళ్ళలేదు కదా! మేబీ అన్ని డాగ్స్ బాగా ఆకలితోనే ఉన్నట్టున్నాయి. ఈ ఏ బ్యాచ్ దగ్గరికి వెళ్ళినా గానీ ఆ ఏరియాలో ఉండే డాగ్స్ అన్నీ అక్కడే ఒకే చోట ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా అంటే చాలా ఆకలితో ఉన్నాయండి. ఆ హ్యాండిక్యాప్డ్ డాగ్ కూడా వీళ్ళతోనే ఉంది. ఇది హ్యాండిక్యాప్డ్ డాగ్ ఉండే ఏరియా. ఈ బ్లాక్ డాగ్స్ ఇవన్నీ ఒక చోట ఉంటాయన్నమాట. కానీ ఎవ్రీడే ఇవి కనిపించవు. ఒక బ్లాక్ డాగు, హ్యాండిక్యాప్డ్ డాగు కనబడతాయి. కానీ ఈరోజు మాత్రం ఇంకా ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ అన్నీ కనిపించినాయన్నమాట. ఇది ఇంకొక బ్యాచ్ అనమాట. నిజంగా చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. ఇంకా పెట్టగానే మంచిగా తినేసినాయి అనమాట. యాక్చువల్లీ కొట్లాడుకుంటాయి ఫస్ట్ కొంచెం సేపు. కానీ ఆ రోజు కొట్లాడుకోకుండా చక్కగా పెట్టిన ఫుడ్ మొత్తం తినేసినాయి ఫ్రెండ్స్. చాలామంది స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా అసహ్యంగా చూస్తారు. అవి గేట్ ముందు పడుకున్నా, గుమ్మం ముందు పడుకున్నా చాలా చాలా అసహ్యంగా వాటిని తోలేస్తూ ఉంటారు. కానీ వాటికి కూడా ఒక ప్రాణం ఉంది కదా ఫ్రెండ్స్. అలా చేయకుండా యాక్చువల్‌గా మీరు స్పెసిఫైడ్‌గా వీటికి ఫుడ్ పెట్టాలి అని ఏం లేదులే, కానీ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ అలాంటిది ఏదన్నా ఉంటే మీ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళకి ఇచ్చి పంపిస్తే వాళ్ళే పడేస్తారు. వాళ్ళే వాటికి ఇచ్చేస్తారు. కాబట్టి అలా వాటికి వేడి వేడిగా వండి యాక్చువల్‌గా ఫీడ్ చేసేవాళ్ళు డాగ్ లవర్స్ స్ట్రీట్ పెట్స్ కోసం అలా చేసేవాళ్ళు ఉన్నారు. కాదని నేను అనను. కానీ అందరూ అలా చేయాలని లేదు. ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ అలా వండిచ్చినా గానీ కొంతవరకైనా వాటి ఆకలి తీరుతదని ఇట్స్ మై ఒపీనియన్. సో, మీలో ఎవరైనా అలా చేస్తే బావుంటదని మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.